go, that's it, come. యా అయిపోయిందా మీ షాపింగ్? ఏం తీసుకున్నారు? పైతానీ శారీసా? ఓహో ఓకే ఓకే. షాపింగ్ అంతా అది ఎప్పుడు వచ్చారు షాపింగ్? పెళ్లి సారీ అన్ని ఇక్కడ తెచ్చుకున్నాను. అనుకున్నా ఆఫ్టర్నూన్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. నువ్వు కూడా షాపింగ్ చేసావా? హాయ్ అండి. ఇది ఏంటండి, ఫ్యాన్సీ సెక్షనా ఇది? ఫ్యాన్సీ సెక్షన్ చూద్దామా? యా ఫస్ట్ అవి చూద్దాం. ఎంత అండి స్టార్టింగ్ బడ్జెట్ మనకి ఫ్యాన్సీ? మనకి ఇక్కడ నుంచి 500 నుంచి స్టార్ట్ ఉంది. 500? సో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే చూపించండి మంచి. ఇమీడియట్ గా మంచి ఫ్యాన్సీ శారీస్ చూపించండి మాకు. ఏ జార్జెట్ కదా ఇది? జార్జెట్ బనారస్ మేడం. జార్జెట్ బనారస్ లైట్ వెయిట్ ఉంటుంది. నాకు ఈ సారీస్ తో మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఎప్పుడు ఇలా ఫ్లీట్స్ పెడుతున్నా అది కొంచెం మనకి స్టిఫ్ గా ఉన్న క్లాత్స్ నచ్చదు నాకు. ఇది చాలా లైక్ సాఫ్ట్ గా ఎప్పుడు ఆ ఉగ్గులు ఉగ్గులు వచ్చేస్తూ కొంచెం ఇట్లా లావ్ లావ్ కనిపిస్తా. అలా కాకుండా జార్జెట్ కాబట్టి ఎంత ఉందండి ఇది? 1759 మేడం. జార్జెట్ సారీ అంత తక్కువ ప్రైస్ కి స్లిమ్ గా కూడా కనిపిస్తాం తెలుసా ఈ సారీస్ లో. నాకు నచ్చిందిరా ఇది. నాకు నచ్చింది ప్లీజ్. సరే ఇది అది కదా కావాలి. కలర్స్ చూపించండి. బాగుంటుంది కదా ఎప్పుడైనా మనం ఇలా ఫోటోషూట్ చేస్తే సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్స్ లో. ఓ పని చేద్దాం, ఇందులో 2 కలర్స్ తీసుకొని ఒకేసారి ఒక మంచి ఫోటోషూట్ చేసుకుంటాం. షూర్. వావ్ ఈ కలర్ బాగుంది కదా, నావీ బ్లూ. సో ఇది కొంచెం డిజైన్ మనకి డిఫరెంట్ వచ్చింది. చిన్న ఫ్లవర్స్ తో వచ్చింది. సేమ్ డిజైన్ అంటే మనకి ఈ కలర్ ఉంది. ఓకే బట్ ఇది బ్రైట్ గా ఉంది కాబట్టి నీకు బాగుంటుంది ఫోటోషూట్ కి కూడా. అండ్ బ్లూ ఇస్ మై ఫేవరెట్. ఓ సూపర్. అక్కడ రెడ్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి, ఒక్కసారి తీయండి. రెడ్ ఇది స్ట్రైప్స్. కూడా బనారస్ చెక్స్ మేడం. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకు కంచి బార్డర్ వచ్చింది కదా. ఓకే. పార్టీ వేర్ అలా సింగిల్ ఏరియా వేసుకోవచ్చు, ఫుల్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా లైట్. సో మనకి ఇది ఆల్ ఓవర్ లైన్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఎలా వచ్చి ఉంటుంది? బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది, బూటీ స్టైల్ లో వస్తుంది. ఓ బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా ఇలా బూటీస్ కూడా వచ్చింది ఇంకా మంచిగా. బూటీ స్టైల్ లో వస్తుంది ఇలా. నైస్. దీనికి బ్లౌజ్ కి మనకి ఇది ఏంటిదండి, కట్ వర్క్. డిజైన్. ఓకే. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా. అవును సూపర్. ఇది కూడా బాగుంది కదా. దీని మీద స్లీవ్లెస్ కుట్టించుకున్నా బాగుంటది, మంచి ఎల్బో లెంత్ కుట్టించు చాలా బాగుందండి. అండ్ నీకు రెడ్ కలర్ కూడా బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. నాకు యాక్చువల్ గా రెడ్ కలర్ శారీ లేదు నీకు. అయితే నువ్వు ఖచ్చితంగా ఇది తీసుకో, బాగుంటుంది. ఎలా ఉంది? చాలా బాగుంది మంచిగా. బ్లౌజ్ కూడా నీకు కట్ వర్క్ వచ్చింది అండ్ బుటీస్ కూడా వచ్చింది కాబట్టి అదిరిపోతుంది. స్లీవ్లెస్ వేసిన ఎల్బో వేసిన ఇది ఇమీడియట్ గా పక్కకు తీసి పెట్టేసాను చెప్తా. అండ్ ఆ వైట్ చూడు. ఓ ఇది అందులోనే కానీ కొంచెం డిజైన్ వేరే వస్తుంది మేడం. ఫ్లోరల్ ఏదో వచ్చినట్టుంది మరి. ఓ జనరల్ గా మనకి ఇలా బార్డర్స్ లో వస్తుంది, ఇది లైక్ మిడిల్ లో వచ్చింది. ఇది ఎలా ఉందంటే ఫ్యూజన్ శారీస్ లాగా ఉంది. మనకు ఒక పక్క ఫుల్లీ ట్రెడిషనల్ అండ్ అలానే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ లో. బికాస్ బార్డర్ మనకి కంచి బార్డర్ వచ్చింది కాబట్టి. నైస్. ఇదేం చాలా బాగుంది రేంజ్? 1900 మేడం. వావ్. 1900 ఈ రేంజ్ లో ఉన్నాయంటే అన్ని తీసేసుకుంటాం. ఇదైతే చాలా బాగుంటుంది మేడం. మాకు అందులో ఈ మెటీరియల్ చాలా నచ్చుతుంది బికాస్ స్లిమ్ గా కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ చాలా ప్రింటెడ్ కూడా. అది డిజిటల్ ప్రింట్ లాగా ఉంది కదా. ఇది యా ఫస్ట్ విత్ బార్డర్. ఇది ఏం బార్డర్? ఇది కూడా కంచి బార్డరా? చిన్న బార్డర్ వస్తుంది. ఓకే. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్ టైప్. ఈ టైప్ ఏంటంటే మనకి జనరల్ గా కంఫర్ట్ ఉంటుంది, రిచ్ లుక్ వస్తుంది. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్ బాగుంటుంది. అవును. మనం స్టేజ్ షోస్ అవి హోస్ట్ చేయడానికి ఇలాంటి సారీస్ అవును చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. టైప్ వస్తుంది మేడం. బాగుంది ఇది కూడా. ఒకసారి ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా చాలా అంటే ఇది ఎలా ఉందంటే వెరీ స్టైలిష్, ఫుల్ ట్రెడిషనల్ కాకుండా స్టైలిష్. బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. దీని రేంజ్ ఎంత చెప్పేసి సెలెక్ట్ చేసేసుకుంటున్నావు, నేను ఇంకా లేట్ చేస్తున్నాను. 2200 పక్కన పెట్టేసేయండి ఇమీడియట్ గా. ఇది ఒకసారి తీయరా? నేను నాకు వేసినప్పటి నుంచి ఇక్కడే ఉంది కళ్ళు ఈ సారీ పైననే. నీ కళ్ళన్నీ దీని మీద ఉన్నాయి నీకు. అండ్ దిస్ మెజంతా పింక్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. వేసుకొని చూడు. నేను
ఎలా ఉంది? బ్యూటిఫుల్. నేను తీసుకుంటాను. రేంజ్ కూడా అంతే బ్యూటిఫుల్. ఇది లేట్ చేయకుండా వెంటనే అలా పెట్టేసేయండి, నాకు చాలా నచ్చింది. కాదు, ఇక్కడే 4 సారీస్ సెలెక్ట్ చేసి ఇంకా పట్టు చీరలు సెలెక్ట్ చేయాలి. మొత్తం షాప్ అంతా కొనేసేలాగున్నాం ఇక్కడే ఉంటే. ఇమీడియట్ గా పట్టు చీరల సెక్షన్ తీసుకెళ్ళండి మమ్మ. సో ఇవైతే పక్కన పెట్టేసేయండి, పట్టు సారీ. కలెక్షన్స్ లో ఏది చూడాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు మంచి సారీస్ చూపిస్తాను. సో యాక్చువల్లీ ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి, దాంట్లో లైక్ ఎక్కడ చూసినా కూడా మేమే కనిపించాలి, అలా ఉండాలి. కానీ దానికన్నా ముందు ఆ పెళ్లి కూతురికి నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అదే మంచిది తెలుసా, లేకపోతే నువ్వు ఒక్కడే తీసుకుని వెళ్తే పెళ్లి కూతురు ఆమె నువ్వు అనుకుంటారు ఇక్కడ సారీ తీసుకుని. అందుకే ఫస్ట్ ఆవిడకి ఆ పెళ్లి కూతురికి ఫస్ట్ గిఫ్ట్ చూద్దాం, తర్వాత మనం. సో మంచి బ్రైట్ కలర్స్ విత్ బిగ్ బార్డర్స్ లో చూపించండి. ఖచ్చితంగా అండి. స్పెషల్ ఐటమ్ మనకు న్యూ కలెక్షన్స్ చూపిద్దామండి. ప్రెసెంట్ ఇది వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ లో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైనా చూసావు నువ్వు? డ్యూయల్ టోన్ వస్తుందండి. ఇది వీవింగ్ Okay. కూడా చాలా స్పెషల్ అన్నమాట. శారీ కంప్లీట్ లాక్ అండ్ బోర్డ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ కూడా థ్రెడ్ అనేది పట్టుకోకుండా మనం స్పెషల్ గా చేయించిన వెరైటీ. యాక్చువల్లీ మన బ్యాంక్ అవును. చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అలా అవుతుంటే. ఎంత మంచి శారీ తీసుకున్నా కూడా అలా అవుతుంటే ఎలా ఉంటుంది? బట్ ఇది చూడు, అసలు థ్రెడ్ అనేది మనకి బయటకు వచ్చేనే లేదు. ఇది కంప్లీట్ లాక్ మీకంటే కూడా thread అనేది Okay. చాలా నీట్ గా వస్తుంది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది కదా, అసలు ఒక్క చిన్న పీస్ కూడా వెళ్ళదు. న్యూ కాంబినేషన్ మేడం. చాలా ఇంకోటి బోర్డర్ కూడా decoration మీకు ఇది. రెగ్యులర్ గా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ అండి. మీకు రెగ్యులర్ గా వచ్చే కాంబినేషన్స్ కానీ దేంట్లో కూడా కలవకుండా కంప్లీట్ డిఫరెంట్ వచ్చే న్యూ ప్యాటర్న్. అండ్ పళ్ళు కూడా చాలా మంచిగా వచ్చింది. బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇది? దీంట్లో మీకు బ్లౌజ్ వచ్చేప్పటికి ఇట్లా వస్తుందండి. జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైన్ ఓకే. మీకు హ్యాండ్స్ కి బోర్డర్, బాడీ అంతా కూడా కంప్లీట్ ఇలా మీకు జకార్డ్ కూడా వస్తుంది. సో మనం ఇంకా బయట మగ్గ వర్క్స్ అని లేకుండా జస్ట్ ఇలా సింపుల్ గా కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది మనకి డిజైన్ వచ్చింది కాబట్టి. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి మేడం, నేను చూపిస్తాను. ఓకే. జనరల్ గా ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాతకాలం ఆ కలర్స్ ఆ ట్రెడిషన్ ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొస్తున్నాం. కొంచెం డిఫరెంట్ ఆ క్లాసిక్ కలర్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా అందులో ఏమన్నా ఉంటే చూపించండి. ఖచ్చితంగా అండి. ఈ శారీ వచ్చేప్పటికి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు చాలా ట్రెడిషనల్ కలర్ మేడం. ఇది మనకి మీరు ఎట్లా అంటే మన వింటేజ్ కలర్స్ ఇవన్నీ కూడా. నేను అడిగింది అదే. జనరల్ గా వింటేజ్ స్టైల్ అంటే మనకి ఇప్పుడు ఈ మరూన్ వచ్చి కింద గ్రీన్ రెడ్ అలాంటి బోర్డర్స్ Regular వస్తుంది మేడం. బేబీ ఇది పింక్. అంటే ఫ్యూజన్ అండి. ఇప్పుడు మన లేటెస్ట్ ట్రెండ్ యంగ్స్టర్స్ అండ్ అలానే వింటేజ్. ఎవరైనా వాడు. ఇది యాక్చువల్ గా ముక్కు పుడక కలర్ అవునండి, అంటారు కదా. అవునండి. కంచె స్పెషల్ కలర్ ఇది. మీకు వచ్చేపాటికి మనకి డార్క్ ముక్కుపుడం కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్ అనేది ఓన్లీ కంచిలో తప్ప దేంట్లోనూ డై అవ్వదండి. ఈ సారీ దీని speciality. చాలా బాగుంటుంది. గోల్డ్ జ్యువెలరీ వేస్తే నా మనసు పడదు. చెప్పావా? ఇప్పుడు ఇది పెళ్లి కూతురికి ఇద్దామా నేను పెట్టుకుందామా? తీసేసుకో. పెళ్లి కూతురికి ఇంకేమైనా చూడొచ్చు. మేడం మీకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునండి. మీరు యాక్టర్ అండి? యా, టీవీ ఆర్టిస్ట్. ఓకే ఓకే. అది ఎక్కడో చూసినట్టుందని అడుగుతున్నాను మేడం. అంటే నేను సారీ మేడం, నాకు అంటే ఇది ఎక్కడ ఐడియా లేదు. జస్ట్ అందుకని మేడం చూసినట్టుంది అందుకని అడిగాను. సారీ అండి, గుర్తు చేసుకోండి ఒకసారి. నాకు ఐడియా రాలేదు. సారీ అండి. నువ్వు ఇవన్నీ కాదు, ఇమీడియట్ గా సినిమాలకి వెళ్ళిపో, చెప్తా మంచి హీరోయిన్ అయిపోతావు. నిజంగా గుర్తులేదా అండి మీకు? సారీ మేడం, చూడలేదా నిజంగా నన్ను? ఐడియా లేదండి. మేడం గారిని అయితే చూస్తాము. మీరు బ్రహ్మముడి చూడలేదా ఎప్పుడు? సారీ అండి, కలవరి కోడలు కనకమలక్ష్మి చూడలేదా? అంటే అంత పర్టికులర్ గా అబ్జర్వ్ చేయలేదండి. మేడం గారిని అయితే చూసినట్టు ఐడియా ఉంది కాబట్టి అడిగాం, వేరేలా అనుకోకండి. అంటే పాపం వాళ్ళకి టైమింగ్స్ కుదరవు కదా. నిన్ను చూసినారు కదా మరి. అంటే నేను యాంకర్ గా వచ్చాను కదా, అలా అన్నమాట. మీరు యాంకర్ గా చూసారా, సీరియల్ లో చూసారా? మని యాంకర్ గానే చూసామండి. సీరియల్స్ అంటే మాకు మేడం అన్నట్టు కన్వీనియంట్ ఉండదు. సర్లేండి. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి సినిమాలకు వెళ్ళిపోతాను. యాంకర్ గా సినిమాలో సీరియల్లో అన్ని నేనే కనిపిస్తాను, చూసుకోండి. అసలు ఇవన్నీ కాదు కానీ ఈ చీర ఇమీడియట్ పక్కన పెట్టేసి. ఓకే మేడం. నాకు మనసు ఇంతకీ పడిపోయింది. ఫైనల్ గా నువ్వే కదా తీసుకున్నావు, పెళ్లి కూతురు కాదు కదా? నువ్వు పెళ్లి కూతురుకి ఇచ్చేలా ఉంటే నేను తీసుకుంటాను చెప్తున్నాను. నేనే అయితే ఓకే. నాకు ఎంత నేను ఆల్రెడీ ఊహించేసుకున్నా, గోల్డ్ వేసుకొని జడేసుకొని. అవ్వా, చాలా బాగుంటుంది మేడం. ఏ ఆ బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది కదా, దానిపై నువ్వు ఈ కలర్ మగ్గం వర్క్ చెప్పచ్చు, హైలైట్ ఉంటుంది.
ఓకే మేడం. పెట్టండి మీరు ఫస్ట్ పెట్టండి. రైట్. ఆ శారీ చూడు, ఇందాక నుంచి చూస్తున్నా, నాకు కాంబినేషన్ అసలు జిగేల్ జిగేల్ అంటుంది. ఒకసారి ఆరెంజ్ అదేనే ఇమీడియట్ గా తీయండి. ఎస్ మేడం, ఈ సారీ అండి. యా అదే ఇందాక నుంచి చూస్తున్నా, ఇంత బాగుంది, ఇంత బాగుంది ఇది. అబ్బా కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇది కంప్లీట్లీ డిజైనర్స్ మేడం, మన ఓన్ లూమ్స్ మీద చేపించే మన స్పెషల్ డిజైన్స్ ఇది. అసలు బార్డర్ చూడు ఎలా వచ్చిందో. మీరు ఎలా అండి స్పెషల్ గా ఒక్కొక్క శారీ డిజైన్ చేపిస్తూ ఉంటారా? 100% మేడం. ప్రతి శారీ కూడా మా సొంత మగ్గాల మీద మా డిజైనర్స్ ఉంటారు. మా మాస్టర్ డిజైన్స్ అవన్నీ కూడా మార్కెట్ లో ఎక్కడ దొరకని కలెక్షన్స్ మనం చేయించడం మన స్పెషాలిటీ. సొంత మగ్గాల మీద. అవునండి. అసలు ఆ డిజైన్ చూడు, ఆ కాంబినేషన్ చూడు, ఆ పళ్ళు చూడు, ఈ బార్డర్ చూడు, అబ్బో ఎంత బాగుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు కంప్లీట్ జకార్డ్ డిజైన్ వస్తుంది మేడం. చాలా నీట్ గా ఉంటుంది. ఈ బ్లూ కాంబినేషన్ కూడా మీకు చాలా రేర్ ఆరెంజ్. ఇది మీకు రెగ్యులర్ గా దొరకదండి. ఇది మనం స్పెషల్ గా చేపించే కాంబినేషన్స్. యాక్చువల్లీ ఇది బ్రైడల్ కి సెట్ అవుతుంది, అంటే పెళ్లి కూతురు మెయిన్ వాళ్ళు. కానీ నేనైతే ఇవ్వదలుచుకోలేదని పెళ్లి కూతురుకి, నేను తీసుకునేస్తాను ఇది మాత్రం. నువ్వు అలా చూస్తున్నప్పుడు అర్థమైపోయింది. నిజంగా అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు నువ్వు చెప్తే వారాహి సిల్క్స్ ఇలా అంటే నేను అనుకున్నాను ఓకే అన్ని స్టోర్స్ లో ఉంటే రెగ్యులర్ శారీస్ కదా అనుకున్నా. కానీ నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత శారీస్ నేను కట్టలేని అమ్మాయిని నాకే ఇన్ని నచ్చినాయి అంటే. నేను చెప్పాను కదా జూబ్లీ హిల్స్ బ్రాంచ్ కి వెళ్ళానని చెప్పి, అక్కడ దేవి అక్క నేను వెళ్ళాము. యాక్చువల్లీ ఏదో 1-2 శారీ కొనుక్కొని వెళ్దాం అని చెప్పి అనుకుంటే, దేవి అక్క అయితే ఎన్ని శారీస్ కొనిందోనే. నేను జనరల్ గా అసలు శారీస్ జోలికి నేను కూడా కొంచెం తక్కువే కదా వెళ్తాను. అలాంటి నేనే పట్టుకొని మళ్ళీ కుక్కట్పల్లి బ్రాంచ్ ఓపెన్ అని కానీ పరిగెట్టుకొని నేను తీసుకొని వచ్చాను చూడు. నిజంగా అలా ఉంది మరి కలెక్షన్. ఆల్ థ్యాంక్స్. అంతే మరి అలానే ఉంటుంది. కానీ నిజంగా వారాహి సిల్క్స్ మీరైతే సొంత మగ్గాలు అంటేనే మాకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా లేని యూనిక్ డిజైన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మార్కెట్ లో అన్ని రకాలు దొరుకుతాయి, కానీ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీతో పాటు వెరైటీ కానీ రేంజ్ వైజ్ కానీ ప్రతి కలెక్షన్ అనేది మన సొంతం. ఇది బయట దొరికేవి కాదండి, మన ఓన్ లూమ్స్ లో మన మాస్టర్ డిజైనర్ తో చేపించేవారు. అప్పుడే కదా. సో ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఏమనుకుంటాం, యూనిక్ గా కనిపించాలి, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని. సో ఇంకా మనకి ఆ చీరలతో ఈ సారీ వేసుకుంటే నేను మాత్రం ఏ ఈవెంట్ అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పక్కా. ఏంట్లేండి ఫిక్స్ అయింది, పక్కన పెట్టేయండి. ఓకే మేడం. ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ స్టిచ్ చేపించి అప్పుడెప్పుడో వేసుకునేంత వరకు నేను వెయిట్ చేయలేనండి. ఒక్కసారి ట్రై చేయొచ్చు దీన్ని. నేను కూడా సెలెక్ట్ చేశాను కదా, అది కూడా ఇద్దరం ట్రై చేద్దాం. చలో పద పద. హాయ్ వినయ్ గారు. ఎలా ఉంది మన వారాహి షాపింగ్? అప్పుడెప్పుడో జూబ్లీస్ లో చూసాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మరి మన కలెక్షన్ అలా ఉంది. ఏం చేయను, కుక్కట్పల్లిలో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను చెప్పాను కదా మీతో కుక్కట్పల్లి ఓపెన్ చేయగా నేను ఫస్ట్ వచ్చేస్తారని చెప్పి. బట్ ఈసారి నా షాపింగ్ తో పాటు నా ఫ్రెండ్ షాపింగ్ కూడా వచ్చాను. యాక్చువల్లీ తిన నా ఫ్రెండ్ శామ్. తనకి తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ ఉందని చెప్పి అడిగింది. మన వారాహిని సజెస్ట్ చేయకుండా ఉంటానా? ఆబ్వియస్ గా యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఒక వారం రోజుల్లో ఉందండి. నేను తనతో డిస్కస్ చేస్తున్నా ఒక మంచి పట్టు చీర తీసుకోవాలి అని.
సో తను వెంటనే చెప్పింది కుక్కట్పల్లి బ్రాంచ్ లో వారాహి సిల్క్స్ వాళ్ళు ఓపెన్ చేశారు. సో జనరల్ గా నా థాట్ ఎలా ఉంటుంది, ఓకే రెగ్యులర్ స్టోర్స్ రెగ్యులర్ దాట్ బోరింగ్ శారీస్ అనుకున్నాను నేను, ఎందుకంటే నేను శారీస్ కి చాలా దూరం అనమాట. సో ఇక్కడ వచ్చా చూసిన తర్వాత ఒక్కొక్క కలెక్షన్ చూస్తుంటే అసలు ఏది సెలెక్ట్ చేయాలి ఏది వదిలేయాలి అనేది నాకు అర్థం కాల. అంటే పేస్టల్ కలర్స్ నుంచి ట్రెడిషనల్ కలర్స్ వర్క్ అండ్ అలానే లో బడ్జెట్ నుంచి హెవీ బడ్జెట్ వర్క్, అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడేలాగా మీ కలెక్షన్ ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వినయ్ గారు, ఐ లవ్డ్ ఇట్ నిజంగా. యాక్చువల్లీ మన కేపీహెచ్బిలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మనం చాలా డిజైన్ చేసి తీసుకొచ్చాము. అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. అవి మాకు కనిపిస్తున్నాయి నిజంగా ఈరోజు కలెక్షన్. అండ్ నేను ఒక్క చీర కొందామని వచ్చాను కదమ్మా. అవును చూసారా, ఇప్పుడు నాకు కూడా ఒకటి తీసేసుకున్నాను. ఇక మీదట శామ్ చీరల్లో కనబడిపోతుంది. అసలు కాదండి, జనరల్ గా ఎప్పుడైనా అప్పుడప్పుడు శారీ వేసుకోవడానికి ఎంత చిరాకు పడుతుందో ఇంకా నుంచి చూస్తే పట్టు చీరలోనే తిరుగుతుందేమో అనిపిస్తుంది. అంతే, అది కూడా వారాహి సిల్క్స్ వారి పట్టు చీరలోనే. ఇప్పుడు నుంచి మీరు అందరూ పట్టు చీరలో కనిపించాలి, అది వారాహి పట్టు చీరల్లో కనిపించాలని కోరుకుంటున్నాను నేనైతే. మా అమ్మాయిల మందరం ఇంకా ఎక్కడ వెళ్ళినా పట్టు చీరలు వేసుకొని వెళ్తామేమో. ఈ నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు మా ఇద్దరితో పాటు ఇంకో 4-5 వస్తారు చూసుకోండి. చూడండి. Definitely అండి. మీ సైడ్ నుంచి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను నేను వాళ్ళకి. థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి కలెక్షన్ మా లేడీస్ కి ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా.